వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీమౌద్గల్య శ్రీవత్సథ గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభౌద్వౌ శ్రీమత్సటారి జరణాంబుజచంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమః. మిత్రులారా, ఇక ధర్మరాజు విశేషాన్ని ఈ భాగంతో ముగించుకుని తరువాతి భాగంతో మళ్ళీ భీముడి దగ్గరకు వస్తాం. ధర్మరాజుకు సంబంధించినటువంటి గాథ ఉద్యోగ పర్వంలో, అంతకంటే ముందు విరాట పర్వంలో ఉన్నవి చెప్పుకోవడం జరిగింది. ఉద్యోగ పర్వం తర్వాత మాట్లాడుకుందాం. దానికి వేద సమన్వయం చూపించుకున్నాం. ఇది దాంట్లో ఇంకా చివరిగా చెప్పుకునేది ఈ పాచికలాట వల్లే ధర్మరాజుకి చాలా చెడ్డ పేరు వచ్చింది. అతడు ఆడిన అబద్ధం మాట అది పక్కనట్టే పెట్టండి, అది దానివల్ల పెద్ద చెడ్డ పేరు రాలేదు. దానికి పనిష్మెంట్ ఏమిటి అంటే, తిన్నగా వీర స్వర్గానికి వెళ్ళాల్సిన వాడు యమలోకానికి వెళ్ళి దర్శించుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఎంత తంతోటే కదా అది. అందుకని అక్కడ అశ్వమేధ మన అక్షక్రీడ లోపల ఏమిటంటే, ప్రార్థించేది అక్షములాడేవాడు ప్రార్థిస్తాడు ఒక చోట అక్షక్రీడలో. నమా మిమేధ న జిహేళ ఏష శివ సఖిభ్య ఉత మహ్యమాసీత్ చెప్తాడు. నేను పాచికలాడుతున్నాను, ద్రౌపదిని తనంతట తాను ఒడ్డలేదు ధర్మరాజు. ఒడ్డమని చెప్పినవాడు శకుని, దుర్యోధుని మాట వల్ల. ఎప్పుడైనా సరే ఇప్పటికి కూడా ఆచారం ఏమిటి అంటే, పందాలు కాసినప్పుడు నువ్వు అది పందెం వెయ్యొచ్చు కదా అని అది ప్రత్యర్థి అనకూడదు. అంటే ఏం జరుగుతుంది, అది ఆట విరుద్ధమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది అది ఇతర దేశాల్లో. అంతే, నీ అంతటా నువ్వు వెయ్యాలి. ఆ పందెం ఎంత అన్నది 10 రూపాయల 100 రూపాయల 1,20,000 అన్నది నువ్వు ఎంత వేసుకోవచ్చు కదా అని అనకూడదు. అది తలతెక్కి వ్యవహారం. అదే అంటున్నారు నా మామి మీద. అందుకనే ద్రౌపదిని ఒడ్డమని చెప్పాడు వాడు. అది మాట పట్టింపు కోసం తను వెంటనే చేశాడు. అలా జరిగింది అక్కడ ఏమిటి, ఏ కారణం చేత కూడా నా భార్య దూరం కాకూడదు అని సంకల్పం ఉంటుంది. నమామి మీద న జిహేళ ఏషా శివ సఖిభ్య ఉత మహ్యమాసీత్. ఏషా నా భార్య ఉందే, మాం నమి మీద, నేను ఈ ఆటలాడినందువల్ల నన్ను క్రోధించకుండా ఉండేలాగా నువ్వు నన్ను నడిపించు ఓ అక్షక్రీడ. అంతేకాదు కితవం న జిహేళే, జూదరి భర్త అనే భావంతో ఆమె అసహించుకోకూడదు, సిగ్గుపడకూడదు. జూదరిని కదా. అందుకని సఖిభ్య ఉత మహ్యం, నా స్నేహితులకి నాకు శివ ఆసీత్. ఓ పాచిక, నువ్వు మాకు క్షేమకరం కావాలి. మొదట ఇంటికి ఇల్లాలు గనక ఆమె నన్ను అసహించుకోకూడదు. తద్వారా ఆమె బంధువులకి నా బంధువులకి నేను దూరం కారాదు. నా స్నేహితులకి నాకు దగ్గర వాళ్ళు నన్ను కాదనుకునే స్థితి రాకూడదు. ఇది అక్షసూక్తం ఋగ్వేదంలో ఉంది. అంతేకాదు అతి ముఖ్యమేమిటో తెలుసిన, ఈ ఆట వల్ల నాకు కీర్తి రావాలి, మంగళము కలగాలి. అది జరగాల్సింది. అక్షస్య అహం ఏకపరస్య హేతో అనువ్రతాం అపజాయాం అరోధత్. నేను గనక తప్పుగా ఆడినట్టయితే ఏం జరుగుతుందో నాకు తెలుసును. అనువ్రతాం జాయాం, అనుకూలవతి అయిన నా భార్యని ఏకపరస్య అక్షస్వహేతో అహం అపరోధం. ఈ పాచికల కారణం చేత ఆమెను పరిచ్ఛేదుడయ్యేలా చేసి ఎవడో అవమానించేలా చేయాల్సి వస్తుంది. అలా నేను చేయకూడదు. అది గమనించాలి. అంటే ధర్మరాజు కానీ నలుడు కానీ ఇదే పనిచేశారు, అవమానించారు. అక్కడ మహానుభావుడు దమయంతిని దమయంతిని అవమానించిన వాళ్ళు వేరే ఉన్నారు అడవి లోపల. ఇక్కడ జయించాడు, విడిపడింది, వదిలేశారు, అయిపోయింది. దమయంతిని అవమానించిన ముందు ఎవరండి, నలమహారాజు. ఆవిడ పైటి చెంగు చింపేసి సగం చీర కట్టుకుని ఉండగా వదిలిపెట్టాడు ఆవిడ్ని, మహాతల్లిని. ఇంతకంటే దుర్మార్గం కదండి. అలాగా. అంతేకాదు ద్వేష్టి శశ్రు, అత్త ద్వేషించాలి.
ద్వేషిస్తుంది. ఇలాంటి జరిగిందని చెప్పి అపజాయ రుణద్ధి, భార్య మొహం చూడదు. ఎప్పుడైతే పాచికలాడ్డో అయ్యిందో ద్రౌపది ధర్మరాజు మొహం వైపు చూసి 12 ఏళ్లలో చాలా తక్కువ సార్లు చూసింది. వ్యాస భగవానుడు చెప్పాడు ఆ మాట. అందుకని ఎక్కడ ధర్మతో మాట్లాడినా ఏదో వెటకారం, ఏదో కోపంతో మాట్లాడింది ఆవిడ 13 ఏళ్ల పాటు. కానీ గౌరవం ఉంది. ప్రయోజనం ఏమిటి? అది చేత ననాధిత విందతే మర్జితారాం, బ్రతిమలాడినా కూడా నాకు మర్జితారాం విందతే, ఎవడైనా నాకు అప్పిచ్చేవాడు, నాకు సామ్రాజ్యంలో షేర్ ఇచ్చేవాడు, ఈ కష్టాల్లోంచి బయటికి తెచ్చేవాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదండి, రాజ్యాలు ఉంటాయి కదా స్నేహితులవి, అది బట్టికెళ్ళి దుర్యోధన తాకట్టెట్టుకో మేము అన్నాడు. లేదు, ఎవ్వడూ ఉండడు, నేను అడగలేను, ఎవడూ రాలేడు. మర్జితారం అంటూ దీనికి ఇంకా చాలా గ్రంథం ఉంది ఋగ్వేదంలోను. బతికినాడినా దొరకదు, ముసలిదైన గుర్రంలాగా భోగాలు పొందలేకుండా పోతాను నేను. ఇది మాట చెప్పారు. కాస్త గుర్రపు రేసుల సంగతి తెలుసున్న వాళ్ళకి తెలుసుంటుంది. రేసులో ఉండే గుర్రాలకి రోజుకి 50 కిలోలకి తక్కువ కాకుండా దాణా పెడతారు. హార్లిక్స్ ఇలాంటి డ్రింకులు బకెట్లతో తాగిస్తారు. ఎంతవరకు? అవి పందెంలో పాల్గొన్నంత రేపు. పందెంలో పాల్గొనే వయసు దాటిపోయిన తర్వాత కానీ, పొరపాటున దానికి గాయం తగిలినా కానీ, కాలు విరిగినా కానీ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లరు, దాన్ని కాల్చి చంపేస్తారు తుపాకీతోటి. ఒక్కసారి హార్స్ రేస్ ఎక్కడైనా ఉంటే వాళ్ళని వెళ్ళి అడగండి, ఇది అబద్ధమో కాదో తెలుస్తుంది. అది ఇంచేత పందానికి పనికిరాని గుర్రాలని కానీ ఎడ్లని కానీ బతకనివ్వరు. వెనకటి రోజుల్లో కోడి పందాలకు కూడా అదే, గెలిచిన కోడి సరే, గెలవకుండా ఉన్నాను జాత కట్టుకట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడచ్చు కదా, లేదు వాడితో అయిపోయింది. అదనమాట పందెంలో, ఆటల్లో, ఆటపాటల్లో, పాటల్లో కష్టం ఇది. అది జరిగింది ఇలాంటిది. అందుకని అలాంటి స్థితి నా వాళ్ళకి కాకూడదు. అన్యే జాయాం పరిమృశంతి అస్య యస్య అఘృదత్ వేదనే వాజీ అక్ష. ఓ అక్షములారా, మీ బలం ఎలాంటిదో నాకు తెలుసును. ఎంచేత నా ఆస్తంతా ఎదటివాడికి వచ్చేలా చేస్తారు మీరు. చూస్తే చిన్నగానే ఉంటారు, తేలిగ్గానే కదులుతారు, నిజమే. కానీ పిత భ్రాత మాతర ఏన మాహు న జానీమన, నేను ఓడిపోతే తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ వీడు మొహమ్మకు తెలియదండి, ఎక్కడొచ్చాడు వీడు. ఎప్పుడైతే లక్షలు సంపాదించిన రోజుని ఇవాళ భ్రష్టుడిని అయిపోతే ఇంటికి పిలిచి తిండి పెట్టడం కాదు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు వాళ్ళు, మాకు తెలియదు పొమ్మంటారు. అది జరిగేది. నయత బద్ధ ఏతం, ఈ మహానుభావుణ్ణి ఇక్కడ అట్టే పెట్టకండి, బయటికి గెంటి పారేయండి అంటారు. అందుకని ధనాన్ని, ప్రజల్ని, వాహనాలని, తమ్ముళ్ళని, భార్యను కూడా ఓడిపోయాను నేను, నాకేం పనికి వస్తానండి. ఇంకా రాముడు వనవాసానికి వెళుతుంటే 10 మంది వచ్చి సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళని తప్పించుకొచ్చాడు రాముడు వనవాసానికి. ధర్మరాజు పెడుతుంటే బ్రాహ్మణులు పరిచారకులు మాత్రమే వెళ్ళారు. ఎంచేత దుర్యోధన చేతిలో దెబ్బతింటామని భయం కొద్దిను. అందుకని అన్యే జాయాం పరిముశంతి, ఇది గుర్తుపెట్టుకోండి. ద్రౌపది వస్త్రాపహరణం అన్నది వేదంలో ఉందా అని అడిగారు ఒక చిన్నపిల్లాడు, ఒకడు చిన్న అమ్మాయి అడిగింది. ఉందక్కడ. అన్యే జాయాం పరిముశంతి, ఇంకొకడెవడో పరాయివాడు వచ్చి ఈ భార్యని ముట్టుకుంటాడు, వస్త్రములు ఊడదీస్తాడు. అస్య యస్య అఘృతత్ వేదనే వాజీ అక్ష, ఈ పాచికల కారణం చేత అలనాడు అగ్ని సాక్షిగా వివాహం చేసుకుని సప్తపదిలో వెళ్ళావే, 7 దురదృష్టం అన్నావు కదా నువ్వు. సప్తం అంటేను మన 4 గొప్పదైతే 4 అంకెలు పడితే ఓడిపోయావే నువ్వు, ఏటవాడే పడ్డావి, నీకు పడలేదు. అది గుర్తుపెట్టుకో. అంచేత అలాంటిది కాదు. అక్షాలు చాలా బలమైనవి. అక్షములంటే పాచికలు చాలా బలమైనవి. ఎలాగో తెలుసా? నీచావర్తంతి ఉపరిస్ఫురంతి, కింద స్థాయిలో ఉండిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి కింద స్థాయిలో ఉంచుతాయి, జయించిన వాడిని పై స్థాయిలో ఎట్టేపెడతాయి. అదే తమాషా.
అవే కింద ఉంటాయి, అవే మీద. కింద మీద పడ్డామని తెలుగులో సామెత ఇదనమాట పాచికలాట. అంతేకాదు అపహస్తాసు హస్తివంతం సహంతే, వాటికి చేతులంటూ ప్రత్యేకించి ఏం లేవు, తిరుగుతుంటాయి. వాటి కాళ్ళు చేతులు ఉన్నాయా? లేవు కదా. కానీ చేతులనే ఉన్న, చేతులు లేకపోయినా చేతులే ఉన్నవాడిని ఓడిన వాడిని చేసి చేతులు విరగొట్టి గెలిచిన వాడిని గెలిపించి వాడికి కూడా చేతులు విరగొడతాయి ఇంకో రోజుని. దివ్య అంగారా, అవి కనిపించవు కానీ చూడ్డానికి బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. కానీ వాటిల్లో నిప్పు కణాలు ఉంటాయి తెలుసునా, భయంకరమైన నిప్పు కణాలు. లేకపోతే పాచికలాట వల్ల కురుక్షేత్ర సంగ్రామం జరిగిందండి, అది గమనించండి. ఎన్ని వేల మంది పోయారండి, అది విశేషం. అంతేకాదు ఇరేణ్యుస్త సీతాసంత, బల్లల మీద కానీ ఇరేణి అక్కడ ఉన్నది, బల్ల మీదేమో చల్లగానే కనిపిస్తాయి ఆడేటప్పుడు, రిజల్ట్ మాత్రం మహావెచ్చగా ఉంటుంది, అది చెప్పేది. అంతేగాని ఇంకోటి ఏమిటి తెలిసిన, హృదయం నిర్దహంతి, దూదరులైన వాళ్ళకి గుండెలు కాల్చివేస్తాయి. గెలిచిన వాడికి కాల్చివేస్తాయి, ఓడిన వాడికి కాల్చివేస్తాయి. ఒకప్పుడు కోర్టును అలా అనేవారు, గెలిచిన వాడేమో కోర్టు బయటకు వచ్చి ఏడుస్తాడు, ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు అని చెప్పి. జూదాలు కూడా ఇలాంటివి. ఇంకా భయంకరమైన వర్ణన ఉంది. మొత్తం 14 మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో ఇలాంటివి. ఇప్పటికే అతి ప్రసారమైంది కనుక మార్చామది, దాన్ని ఆపాము. ఇంకొక మాట, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనైన అన్నదానికి ధర్మరాజు అజాత శత్రువు అన్నదాన్ని మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుందాం. ఇంతకుముందు ఏమన్నా ఒక ఎపిసోడ్లో ఏమన్నా చెప్పానేమో గుర్తులేదు. అదేమిటి, ఋగ్వేదం చెప్తుంది, అభ్రాతృవ్యో అనాత్వం అనాపి ఇంద్ర జనుష. అయ్యా, నువ్వు పుట్టుకతోటి శత్రునాశకుడివి, బంధురహితుడివి నువ్వు. ఇది కూడా అలాంటి వాడే కదా. అది సనాతసి, చిరకాలంగా ఉన్న ఇదంతా చూస్తూ, యథాయిత్ ఆపిత్వం ఇచ్చసే, ఎవళ్లతోటైనా నీవు సంబంధం కోరుకున్నట్టయితే యుధేత్, వాళ్ళతో యుద్ధం చేస్తావు, మంచితోటి చేస్తావు, చెడుతోటి చేస్తావు. ఎలాగా దుర్యోధనుడు తనవాడనే భావంతో చిత్రరథుడితో యుద్ధం చేయించాడు. అలాగే కీచకుడిని ఆపుదామంటే కాదు, విరాటరాజు కావాలి, అందుకని కీచకుడితో యుద్ధం చేయించాడు. ఇలా ఉంటుంది. అంచేత మిత్రులు శత్రులు కూడా నీకు అధీనం అవుతారు. అది అజాతశత్రువు గొప్పతనం. అంతేకాదు అజాతశత్రువు గనకనే శత్రుభావం లేని పెద్ద ఆయనతో చెయ్యి కలిపాడు. తిక్కన గారు అంటారు పదంలోను, కౌతుక స్ఫురణ కరంబు తత్కరంబు పొంద నయంబున చేర్చి. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా చెయ్యి కలిపేటప్పుడు ప్రేమ ఉందా లేదా తెలుస్తుంది. ఇది పర్సనాలిటీ డెవలప్మెంటు, బాడీ టచ్ ఇలాంటి వాటిలో చెప్తారు. మినిస్టర్లు చూడండి, చెయ్యి కలుపుకుంటారు, బట్టిగాను ఇలా షేక్ హ్యాండ్ అంటే బంధం గట్టిది అన్నట్టుగాను. ఇష్టం లేదనుకోండి, చెయ్యి లాచి చెయ్యి ఇవ్వడమా చెయ్యి తీసుకోవడమా గమనించండి. షేక్ హ్యాండ్లో ఒక తేడా. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలాంటి వాటికి సైకాలజీలో పెద్ద పాఠం ఇది. నువ్వు చెయ్యి తీసుకుంటున్నావా చెయ్యి ఇస్తున్నావా? చెయ్యి తీసుకుంటున్నావంటే నిజమైన ఆదరం కలిగిందని అర్థం. చెయ్యి ఇస్తున్నావు అనుకో, నమస్కారం అట్టమేచ్చు అంతే, అయిపోయింది అక్కడ. అదనమాట. పెద్దలు నమస్కరించారు, భుజం పట్టు లేవదీస్తారు అంటే ఆడపిల్లలను ముట్టుకోవడం కాదు అర్థం. అక్కడ ప్రేమ అయినట్టయితే అలా, కానీ గౌరవం అనుకోండి అంటారు, ఇది అర్థం. ఇలా ఉంటుంది. అంచేత షేక్ హ్యాండ్ అంత గొప్పది. బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాశ్రయ పశువునాగం హస్తాదానా ఇది. ఎవరయ్యా గొప్పగా కర్మ కలిపేవాళ్ళు? ముగ్గురుట. త్రయ పశువునాగం హస్తాదానా, హస్తాదానము చేసిన వాళ్ళు పశువుల లోపల జీవుల లోపల ముగ్గురున్నారు. ఎవరు? పురుషో హస్తి మర్కట. మానవులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, కరచాలనము. ఏనుగులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి, కరములు చాలనము, కరము అక్కడ. అలాగే కోతులు, అవి కూడా. ఇదే సీతమ్మ సుందరకాండలో అడిగింది, నరాణం వానరాణం సమాగమం కథమాసీత్. చదివితే ఇలా చదువుతుండాలి ఇక్కడే నేను. ఏమయ్యా, ఆయన రాముడేమో నరుడు, అతనేమో వానరుడు. ఎక్కడైనా స్నేహం చేస్తే
ఇద్దరూ ఒకే జాతి అయితే చెయ్యి చెయ్యి కలుపుకుంటారు. వేరే జాతి అయితే చెయ్యి కలుపుకోరే. పెళ్ళిళ్ళలో కూడా అంతే. ఒకే జాతి వాళ్ళు పెళ్లి చేసుకుంటే హస్తగ్రహణం ఉంటుంది. విలోమ జాతి జాతులు వేరైనట్టయితే పాణిగ్రహణం ఉండదు, వేరే ఉంటాయి. దానికి 4 మార్గాలు చెప్పారు అక్కడ. ఒక చోట ఏమిటి, చెంగు పట్టుకోవడం, ఒక చోట చెంగు ముడి వేసుకోవడం, ఒక చోట కొరడా పట్టుకోవడం. ఇలా ఉన్నాయి నియమాలు కొన్ని. మనుషులతో చెప్తాడు ఇది. మరి వీళ్ళిద్దరికి ఎలాగయ్యా? హనుమంతుడు గుండె ఆగింది. ఊరిని ఆయనోయ్, ఈవిడికి ఎంత జ్ఞాపకం ఉందా అని చెప్పి అప్పుడు గుర్తు చేసుకున్నాడు. సుగ్రీవుడు కూడా సురూపం కృత్వా, మనిషి రూపాన్ని ధరించే కరచాలనం చేశాడు. అందుకని ఇదంతా చెప్పడం ఎందుకని, ఏవం సమజాయత అన్నాడు అక్కడ. గమనించండి కాస్త లింకులు ఎక్కడున్నాయో. అలాగే గజేంద్ర మోక్షంలో శ్రీహరి కరస్పర్శంబున దేహతాపంబు అని అన్నాడు ఆయన. హస్తస్పర్శం లేదు. ఏనుకున్నది కరము, తొండము, ఈయనకున్నది కరము, అది కూడా తొండమే. కరము కలిసింది, కరచాలనము. ఎంత గొప్పగా చెప్పిందండి వేదం. అందుకని ధర్మరాజు విరాటరాజుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ధర్మరాజు గురించి చెప్పిన మాటలు భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కృపుడు కానీ, భీమాదులు కానీ, ద్రౌపది కానీ చెప్పింది ఒక్క ఋగ్వేద మంత్రంతో పూర్తి చేసుకుందాం మనం. ఏమిటది? ఇష్కర్తారం, శత్రువులని సైతం సంస్కరిస్తాడు అతడు. అనిష్కృతం అంటే సంస్కారం చేంజ్ చేయాలి అని అవసరం లేకున్నా అన్ని మానవ ధర్మాలు పాటిస్తాడా మహానుభావుడు. అంతేకాదు సహస్కృతం, అతని బలమే అతనికి ఉన్నటువంటి ఆయుపట్టు, అతని స్వరూపం. శతమూతిం, శతం ఊతిం, వందలాది మందికి రక్షణ కలిగిస్తాడు. శతక్రతుం, శతక్రతుని ఇంద్రుడు చెప్పేస్తారు. వందలాది కర్మలు చేయగలిగిన వాడు, యజ్ఞాలకు అధిపతి. సమానం, అందరితోటి సమానంగా కలుస్తాడు. మీకు ఎంతసేపు ఇంద్రుడు అనేది గానా భజాన ఇదే గుర్తొస్తుంది తప్ప కాదండి. అందరితోటి కలుస్తాడు. సమానం అంటే చిన్నవాళ్ళని కూడా తనంతట వాళ్ళని చేస్తాడు మహానుభావుడు. వసవానం, వసుద్దానం. వసవానం సంపదలు కలిగినవాడు, సంపదలు ఇచ్చేవాడతడు. వసూజవం అంతేకాదు యోగ్యుడైన యజమానికి ధనాన్ని ప్రేరణ చేస్తాడు. ఇంద్రుడు ఇవ్వలేకపోతే అయ్యా ఇచ్చేందుకు ఫలానా పద్ధతి ఉంది, ఆ పని చెయ్యి అంటాడు. అందుకని ఇంద్రం హవామహే, ఆయన్ని మా యజ్ఞాల్లో పిలుస్తాము అంటారు. అందుకని ఇంత చెప్పే చోట మధ్యలో మీకు కొన్ని భాగాల్లో ఇబ్బంది పెట్టారు మా వాళ్ళు. ఏమిటి, నా గురించి ఏదో వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తూ నా చేతిలో పెట్టారు, నేను చూసుకోలే. తర్వాత అర్థమైంది. ఏమిటంటే 1981 నుంచి ఉపన్యాసాలు చెప్తున్నప్పటికీ 88 నుంచి ప్రజల్లోకి రావడం జరిగింది. వస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆప్యాయతని రకరకాలుగా చూపించారు. అందుకని బిరుదులు ప్రసాదించారు. కానీ ఆ బిరుదులు ఎప్పుడూ కూడా నేను ప్రచారానికి వాడుకోలేదు. ఇప్పుడు చెప్పాల్సి వస్తోంది. ఏమిటది? ప్రవచన వాచస్పతి. లక్ష్మీ అష్టోత్తరాన్ని 40 రోజులు వ్యాఖ్యానం చేయడం జరిగింది. ప్రవచన వాచస్పతి. మహాభారతాన్ని వేదంతో, రామాయణాన్ని వేదంతో విజయనగరం కాలేజీలో చెప్తే 15 రోజులు వాళ్ళక్కడిచ్చారు. చతురవచోనిధి. మహాభారతాన్ని శంకరమఠంలో చెప్పినప్పుడు అభినవ వ్యాస. వరంగల్లో ఈ మంత్రాలకి సంబంధించి ఆరిజిన్ అది చెప్పాం. కాజీపేటలో వినాయక స్వామి టెంపుల్లో మంత్ర ప్రభాకర అని వాళ్ళు ఆశీర్వదించారు. అలాగే మరో చోట ప్రవచన సుధాకర. వద్దు వద్దంటుంటే 5గురున్న ఆడియన్స్ కాస్త 500 మంది అయ్యేదాకా కూడా చెప్పడం జరిగింది అక్కడ. ప్రవచన సుధాకర. మరొక సంస్థ వాళ్ళు, అది వైష్ణవ సంస్థ వాళ్ళు, ఉపన్యాస శిరోమణి. అలాగే గుంటూరులో ఒక కాలేజీ వాళ్ళు అందరినీ పిలుస్తూ ఎక్కడో టీవీలో చూస్తున్న పిలిచారు. చాలా పిల్లవాడిని వాళ్ళ ముందు. ఆ వాళ్ళన్నమాట సహస్రముఖ ప్రతిభా భారవి. వాళ్ళే ఇంకో బిరుదు మళ్ళీ వారం రోజుల తర్వాత ఇచ్చారు. తత్వ వ్యాఖ్యాన వాచస్పతి. పాలకొల్లు సభ వాళ్ళు వేదాంత విజ్ఞాన సమన్వయ సరస్వతి.
దీనికి కారణం ఏమిటి? కృష్ణావతార రహస్యముని టాపిక్ ఇస్తే కథ చెప్పలేదు. కృష్ణావతారం ఎందుకు వచ్చిందో 27 కారణాలు చెప్పడం జరిగింది. అధ్యక్షులు ఎవరంటే మా ఆచార్యుల వారే. మాకు బీఎస్సీలో సాంస్క్రిట్ లెక్చరర్ ఆయన వెంకటాచార్య గారిని, కమాండ్ వెంకటాచార్య గారు నాడు సభలో ఉండేవారు. ఆయన దుర్మార్గుడా, ఎంత ఇదిగావురా అని ముచ్చటగా తిట్టారు ఆయన. అది అందుకని. అలాగే వారు వేదాంత విజ్ఞాన సమన్వయ సరస్వతి. అలాగే ధర్మశాస్త్రాల గురించి ఒక సంస్థ వాళ్ళు అడుగుతుంటే వివరాలు చెప్పేవాడిని. ధర్మశాస్త్ర విద్వన్మణి. అదే పద్ధతిలో వేద సమన్వయం జరుగుతున్న సభ లోపల అనుకోకుండా ఆహ్వానం వస్తే వేరే చోట ఆగమార్థ కోవిద అని. ఈ బిరుదులన్నీ మా ప్రత్యేకత కాదండి. ప్రతి బిరుదు కూడా ఒక్కొక్క ఆచార్యుల వారు. శ్రీరంగాచార్య స్వామి, కందాళై రామానుజాచార్య స్వామి, శ్రీమాన్ ఎన్సి రఘునాథాచార్య వరంగల్, కేవి సంతాన గోపాలాచార్య హైదరాబాద్, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి విశాఖపట్నం, ఇలా ఉన్నవాళ్ళు. అలాగే ఇద్దరు తాతగారులు, నాయనగారు, అమ్మ, బాబాయిలు, వీళ్ళందరూ ఏదో రకంగా తీర్చిదిద్దారు నన్ను. అంతేకాదు ఇంటిలో వాళ్ళు కూడా ఆనందంగా సహకరించారు. అటు కాలేజీలో టీచర్లు, కొలీగ్స్, చదువుకునే రోజుల్లో వాళ్ళు. ఇంతమంది కలిస్తే ఇంతమంది ఉలిదెబ్బలతోటి ఒక శిల్పం ఎదుగుతుంది అని జ్ఞాపకం చేస్తూ, ఇది కేవలం పెద్దలకి కృతజ్ఞత చెప్పుకోవడానికే తప్ప మరొకటి కాదని. ఇప్పుడు తరువాతి భాగంలో మళ్ళీ మనం ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అయ్యింది కదా, పాపం ప్రణశ్యతి ఉరుకోదర కీర్తనేనా, అది మాట్లాడుకుందాం మనం. స్వస్తి.